టుడే ఇప్పుడు మనం కాట్వా చైతన్య మహాప్రభు ఎక్కడైతే సన్యాసం స్వీకరించారో ఆ క్షేత్రాన్ని సందర్శించడానికి వస్తున్నాం. ఇక్కడే ఉన్నటువంటి ఒక వటవృక్షం కింద ఒక చెట్టు కింద చైతన్య మహాప్రభు యొక్క కేశఖండనం కూడా జరిగింది. తర్వాత మధు పండిత్ అనేటువంటి అతడు చైతన్య మహాప్రభు యొక్క కేశఖండనం చేశారు. ఇక్కడే చూస్తాం. ఇక్కడే కేశవ భారతి నుంచి సన్యాసం స్వీకరించారు చైతన్య మహాప్రభుకి. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. సో ఇక్కడ మనం దర్శించుకుంటున్నాం ఈ చైతన్య మహాప్రభు నవద్వీప్ నుంచి కాట్వాకి గంగా నది దాటి ఇక్కడికి వచ్చారు. ఇక్కడే ఈ వృక్షం కింద కూర్చున్నారు. జయ శ్రీ గౌరాంగ మహాప్రభు జయ శ్రీ గౌరాంగ మహాప్రభు కూర్చున్నారు. ఇక్కడ చూస్తారు 5 పేర్లు కనపడుతున్నాయి. ఈ 5గురికి మాత్రమే తెలుసు చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకోబోతున్నారని. అందులో రామానంద, నిత్యానంద, చంద్రశేఖర, తర్వాత అద్వైతాచార్య, ఆ తర్వాత ముకుంద. ఈ ఐదుగురికి మాత్రమే చైతన్య మహాప్రభు సన్యాసం స్వీకరిస్తున్నారనేటువంటి విషయం తెలుసు. చైతన్య మహాప్రభు నవద్వీప్ నుంచి కాట్వాకి వచ్చి ఇదే వృక్షం కింద, ఇది 500 సంవత్సరాల నాటి వృక్షం, ఇదే వృక్షం కింద కూర్చున్నారు. చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఇక్కడ కూర్చొని ఉన్నారో కోటి సూర్యులంతా కూడా ఒకే దగ్గర ఏకమైనటువంటి విధంగా ఎంతో తేజవంతమైనటువంటి కాంతితో ఆయన అలా ఎంతో తేజస్సు ఆయన శరీరం ఉద్భవిస్తుంది. చైతన్య మహాప్రభు మీ కలవడానికి ఎంతమంది వస్తారు, ఆయన సన్యాసం స్వీకరిస్తున్నారనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి కాట్వా నుంచి ఉన్నటువంటి గ్రామస్తులు కానీ మిగతా ప్రాంతాల నుంచి అందరూ కూడా పరుగున వస్తారు. వేల లక్షల సంఖ్యలో వచ్చి చైతన్య మహాప్రభు సన్యాసం నిమాయికి సన్యాసం ఇవ్వకూడదని చెప్పి కేశవ భారతితో అంటారు. మీరు కనుక నిమాయికి సన్యాసం ఇస్తే మీ ఆశ్రమాన్ని అంతా కూడా కాల్చేస్తాం, మిమ్మల్ని గంగలో తోసేస్తామని చెప్పి కూడా వార్నింగ్ ఇస్తారు, బెదిరిస్తారు. అయినప్పటికీ చైతన్య మహాప్రభు ఆయన సంకల్పించుకున్నారు సన్యాసం తీసుకుందామని. చైతన్య మహాప్రభు చెప్తారు నిత్యానంద ప్రభుతో, నన్ను జనం అపార్థం చేసుకుంటున్నారు, సరిగా అర్థం చేసుకోవట్లేదు, నేను చెప్పినటువంటి విషయాన్ని ఆలకించలేకపోతున్నారు. కానీ ఎప్పుడైతే ఒక సన్యాసిగా నేను ఉండి యుగ ధర్మాన్ని ప్రచారం చేస్తానో విశ్వవ్యాప్తంగా, అప్పుడు జనం దాన్ని గంభీరంగా స్వీకరిస్తారు. అందుకే సన్యాసం స్వీకరించబోతున్నా అని చెప్పి ఆ విషయాన్ని మొట్టమొదటి నిత్యానంద ప్రభు తెలియజేస్తారు. ఆ కారణం చేత చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకోవడానికి వచ్చారు. ఇక్కడే కూర్చున్నారు ఈ వృక్షం కిందనే. సో అదే మనం ఈ వృక్షాన్ని చూస్తున్నాం. సో ఇక్కడ కేశవ భారతి మహారాజుని కలుస్తారు. తర్వాత కేశఖండనం, ఎప్పుడైతే చైతన్య మహాప్రభు యొక్క కురులు వంకర్లు తిరిగినటువంటి అందమైనటువంటి కురులతో, ఆ కేశములతో ఉన్నటువంటి చైతన్య మహాప్రభు కేశాలను తొలగించాలంటే మధు పండితికి కూడా మనసు ఒప్పదు. సో అప్పుడు ఆయన ఎంతో బాధపడతాడు, ఏడుస్తాడు, నాకు ఈ సేవ ఇవ్వద్దు, నేను మీ కేశాన్ని ఖండించలేదు, మీ కేశాన్ని తొలగించలేదని చెప్పి ఆయన వేడుకుంటాడు. కానీ చైతన్య మహాప్రభు ఇది నా ఆజ్ఞ, మీరు నా కేశాన్ని తొలగించాలని చెప్పి ఆయన ఎప్పుడైతే చెప్తారో గట్టిగా, అప్పుడు మధుమండిత అయిన కేశాలని ఇక్కడ ఆయన క్షౌరం చేయడం జరుగుతుంది. సో చైతన్య మహాప్రభు యొక్క కేశాలు ఎక్కడైతే క్షౌరం చేశారో ఆయన దాన్ని సమాధిగా చేశారు. అది కూడా మనం ఇప్పుడు దర్శించుకున్నాం. సో చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్న ప్లేస్, సన్యాసం అయిపోయిన తర్వాత చైతన్య మహాప్రభు గంగలో స్నానం ఆచరించి వచ్చి ఇక్కడ సన్యాసం తీసుకుంటారు కేశవ భారతి నుంచి.
కేశవ భారతి ఎవరో కాదు, సాక్షాత్తు ఆయన సందీపని ముని. చైతన్య మహాప్రభుతో ఆయన అంటారు, మీరే జగత్కు మొత్తం గురువు అయినటువంటి వారు, మీకు నేను గురువుని ఎలా అవుతానంటే, చైతన్య మహాప్రభు ఒక ఆదర్శాన్ని చూపించడానికంటే ఎవరైనా సరే గురువుని ఆశ్రయించకపోతే భగవంతుని ఆశ్రయించడం అనేది సాధ్యపడదు. గురువు మాధ్యంగానే భగవంతుని సమీపించాలని చెప్పి దానికి ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి భగవంతుడు శ్రీ చైతన్య మహాప్రభు కూడా సాక్షాత్ కేశవ భారతిని సన్యాస గురువుగా స్వీకరిస్తారు. మొదట చైతన్య మహాప్రభు యొక్క పేరు నిమాయిగా ఉంటుంది, కానీ ఎప్పుడైతే సన్యాస స్వీకరిస్తారో శ్రీకృష్ణ చైతన్య అనే నామధేయం ఉంటుంది, అది సన్యాస నామధేయం. సో శ్రీకృష్ణ చైతన్య అంటే నిరంతరం కృష్ణుడి యొక్క చైతన్యంలో పరిపూర్ణంగా నిమగ్నమైనటువంటి వారు స్వామి, కాబట్టి శ్రీకృష్ణ చైతన్య అని ఆ విధంగా కేశవ భారతి ఆ నామాన్ని ఇస్తారు. ఆ లీలంతా కూడా ఇక్కడే జరిగింది. जय श्री नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरी वंदे श्री कृष्ण चैतन्य नित्यानंद सतोदितो गौड़दाय पुष्पवंतो चित्रो संतो तमो नदो जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय श्री गौरांग महाप्रभु की जय श्री चैतन्य महाप्रभु की जय वंदे श्री कृष्ण चैतन्य नित्यानंद सहोदितो गौड़दाये पुष्पवंतो चित्रो संतो जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरतीर्षे नमः पंचतत्वात्मकं कृष्णं भक्तरूप स्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकं भायानुनन्दितमुजौ कनकावदातौ संकीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरो द्विजरो युगधर्मपालो वन्दे जगत्प्रियकरो करुणावतारो वन्दे जगत्प्रियकरो करुणावतारो वन्दे जगत्प्रियकरो करुणावतारो जय श्री चैतन्य महाप्रभु की जय।